నమస్తే చేతనకు స్వాగతం. చేతన ఈరోజు హైదరాబాద్ మహానగరంలో నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సుందర విజ్ఞాన కేంద్రం పక్కనే ఉన్న బంజారా కాలనీలో ఉంది. బంజారా కాలనీలో నివసిస్తున్నటువంటి ఇక్కడి ఎస్సీ ఎస్టీ ప్రజల దుస్థితిని ఎప్పటికప్పుడు చేతన మీ ముందుకు తీసుకొస్తూనే ఉంది. ఇక్కడ ఇంత దుర్భరమైన సిట్యుయేషన్లో గుడిసెల్లో నగరంలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నటువంటి పేద ప్రజల జీవితాల్లో మార్పు కావాలి అంటే అది శాశ్వత గృహ నిర్మాణ పథకమే అవుతుంది అని మనమందరం కలిసి నమ్మాం. అందుకే ఆ నిర్మాణం దిశగా ముందు అడుగు వేస్తున్నటువంటి ఈ బంజారా కాలనీలో ఏమేం మార్పులు జరగబోతున్నాయి, ఆ మార్పులతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ఏం కోరుకుంటున్నారు, ఏం జరగబోతోంది, వీటన్నిటి గురించి ఈరోజు చేతనలో తెలుసుకుందాం. గుడిసెల మధ్య నడుస్తున్నాము. దారి లేనటువంటి గుడిసెల మధ్య నడుస్తుంటే మధ్యలో అడ్డంగా ఒక పోలు, దానికి ఒక జంక్షన్ బాక్స్, ఎంత ప్రమాదంతో ఉన్నాం. వేలాడుతున్నటువంటి కరెంటు వైర్లు, అసలు అడుగు తీసి అడుగు వేయడానికి వీల్లేనటువంటి ఈ సందులు. ఇలాంటి సిట్యుయేషన్ని మనం మార్చాలి అంటే ఒక పెద్ద విధానం ఉండాలి, ఒక దృష్టికోణం ఉండాలి. ఆ దృష్టికోణంతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్కి రూపకల్పన జరిగింది. మరి ఇందులో ఎంతమంది బెనిఫిషియరీస్కి ఆ ఇళ్ళు రాబోతున్నాయి, ఆ ఇళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఎట్లా బయటికి పోవాలి, ఎక్కడి నుంచి పోవాలన్నట్టు. ఇప్పుడు ఇటు పోతే ఎటు పోతాను, ఇటు పోతే ఎటు పోతాను, ఎంత ఇరుకుగా ఉన్నాయి గల్లీలు. ఏం చేయాలి మరి, అట్లా ఉంది. ఇగో మా పరిస్థితి ఇట్లా. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు? 40-50 ఏళ్ళు వస్తుంది. ఇండే ఉన్నాం. ఇంకా ఇప్పటిదాకా మాకు ఇల్లు లేవు, ఏం లేవు, గతి లేవు. ఇక ఇప్పటిదాకా. ఇది మీ ఇల్లు నాన్న? ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? 5 ఉంటాం మేడం. ఇంట్లో మీకు వర్షం పడితే మొత్తం కారిపోతుందేమో కదా, రేకులే కదా మేడం. కారుతుంది. ఎంత రూమ్ ఉన్నది మీకు? ఇది ఒకటే రూమ్ మాకు. ఇది ఒకటే రూమ్. పిల్లలు ఎంతమంది? ఇది ముగ్గురు పిల్లలు, మేమిద్దరం. సో మొత్తంగా 5 ఉంటారు. బాత్రూమ్ ఎక్కడ ఉన్నది మరి? బాత్రూమ్ బయటికి వెళ్తున్నాం మేడం. ఇలాంటి సిట్యుయేషన్ అడుగడుగునా కనిపిస్తుంది. ఎంతమంది ఉంటారు ఇంట్లో? 5 ఉంటాం మేడం. 3 పిల్లలు, మేము ఇద్దరం. జాగాలు సరిపోకుండా ఇద్దరికి బాబు ఏమో పైన చేతుల మీద పండుకుంటారు. ఇగో గోడ అది వాన వస్తే, గాలి వాన వస్తే మస్తు భయం ఉంటుంది, నిద్ర ఉండదు మాకు రాత్రి. అసలు అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇదే ఇంట్లో బాత్రూమ్ అనేది ఒక ప్రత్యేకమైన కార్నర్ లేకుండా ఇంటి గుమ్మం ముందే వాడుకోవాల్సినటువంటి దుస్థితి. ఇదిగోండి, మనకు ఒక గోడ ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు అన్నట్టుగా సిద్ధంగా ఉంది కూలిపోవడానికి. ఈ గోడలో ఉన్న నెర్ర మనకు కనిపిస్తుంది. ఇంత ఇరుకు, సరిగ్గా చెప్పాలంటే 2 మనుషులు పక్కపక్కన కలిసి నడవడానికి వీలైనటువంటి దుస్థితిలో బంజారా కాలనీ ఉంది. వర్షం వస్తే రాత్రి మొత్తం కారింది, నిద్రనే లేవు, బాత్రూమ్ లేవు. బాత్రూమ్ బయటికి పోయి వస్తున్నాం. ఆడపిల్లలు కూడా బయటికి పోతున్నారు. ఎప్పుడు కూల్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న గుడిసెలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు చూసినటువంటి ఈ గుడిసె రాత్రి కురిసిన వర్షానికి ఏ నిమిషంలో అయినా సరే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎప్పటి నుంచి ఎట్లుందండి ఈ పరిస్థితి? దాదాపు 6-7 నెలలు అవుతుంది మేడం. ఇప్పుడు అప్పటి నుంచి గుడిసెలు ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు తీస్తారు, దానికి రిపేర్ చేయడం మానేశారు. దాని గురించి ఇట్లా అవుతుంది. వర్షానికి వస్తే ఇట్లా కూలిపోయింది. ఇది ఇలాంటి పరిస్థితి. ఇప్పుడంటే మనకి ఇల్లు వస్తున్నాయి, మార్పు వస్తుంది కాబట్టి గుడిసెలు ఎట్లా పోయినాయి అనుకుంటాం. బట్ అంతకుముందు ఇట్లానే బతికినారు కదా. ఇలా దీనికంటే ఇంకా దుర్భరంగా బతికినాం అనమాట. ఇప్పుడైతే కొంచెం టీన్లు గోడలు వేసుకున్నారు. దీనికంటే ముందు అసలు మన కొబ్బరి ఆకులు అది వేసుకుని బతికేవాళ్ళం అనమాట. ఇప్పుడు మాకు ప్రభుత్వం 2 BHK కట్టిస్తామని చెప్తున్నారు, కానీ ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు మాకు కరెక్ట్గా అవగాహన రాలేదనమాట. ఇప్పుడు నిన్న రాత్రి వర్షం వచ్చింది కొంచెం మోస్తారుగా. ఇంకా ఎక్కువగా వస్తే ఎప్పుడు కూలిపోతే తెలియదు. ఆ ప్రాంతంలో ఎవరు ఉంటారో ఎప్పుడు ఎట్లా అయిపోతుందో తెలియదు. ఇక్కడ ఇలాంటి ప్రదేశంలో ఒక ఇల్లు కూలిందంటే ఆ ఇంట్లో వాళ్ళకే కాదు, పక్కింటి వాళ్ళకి కూడా నష్టమే. ఇక్కడ కూడా పడిపోతుంది, అటు సైడ్ కూడా పడిపోతుంది. ఇక్కడ వీళ్ళకు అపాయమే, పేకమేడ కూలినట్టే ఉంటుంది ఇక్కడ. వీళ్ళు ఇంకా నైట్ టైంలో పడుకొని ఉంటారు. ఆ టైంలో మనం జాగ్రత్త వహించాల్సింది కూడా ఉండదు. బంజారా కాలనీలో ఉన్న దుస్థితిని మీకు ప్రత్యక్షంగా చూపించాం. ఇది ప్రత్యక్ష నరకం కాక మరేమిటో మీరే చెప్పండి. ఇక్కడున్నటువంటి ఈ సమస్యలకి పరిష్కారం ఏమైనా ఉంటుందా అంటే పరిష్కారం వీరికి శాశ్వతంగా గృహ నిర్మాణ పథకం చేయించి ఇవ్వడం. మరి ఆ శాశ్వత గృహ నిర్మాణ పథకానికి వీరు అర్హులను తేల్చినటువంటి ప్రభుత్వం ఇస్తాము చేస్తాము అని చెప్పింది, కానీ కొంతవరకు నమ్మకం వీరికి కలగట్లేదు. దానికి కారణం ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ శాంక్షన్ అయినట్టా లేనట్టా, ఎంతవరకు వచ్చింది? శాంక్షన్ అయిందని కొంతమంది అంటున్నారు, కొంతమంది కాలేదంటున్నారు. పరిష్కారం ఏది చెప్తలేరు. మాకు శాంక్షన్ అయింది, ఈయన కాంట్రాక్టరు, ఈయన చేస్తాడు, బిల్డింగ్ కడతారని.
అంటే వచ్చిందా ఇంతవరకు అలాంటి ఒక మీటింగ్ పెట్టారా మీ అందరికీ చెప్పడం జరిగింది? ఇలాంటిది ఏం లేదు మేడం. ఇక్కడ మేము 10 సంవత్సరాలు ఉంటున్నాం కదా, 2-3 సార్లు ఎమ్మెల్యే వాళ్ళు కానీ కార్పొరేటర్ కానీ స్థానికులు ప్రెస్ వాళ్ళు వివిధ అధికారులు వచ్చారు. ఇక్కడ మీకు అవుతుంది అని చెప్పారు. శంకుస్థాపన కూడా చేశారు కేటీఆర్ సార్ గారు వచ్చి. శంకుస్థాపన చేసిందే తెలియదు. దాని తర్వాత మళ్ళీ తిరిగి లాస్ట్ ఇయర్ మేడం, ఇప్పుడు 1 year 6 months అవుతుంది అనుకుంటాను ఎగ్జాక్ట్గా. అయితే వచ్చి శంకుస్థాపన చెప్పి వెళ్ళిపోయారు అంతే. కానీ ఇప్పటి వరకు మళ్ళీ వచ్చి అసలు పరిస్థితి ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, ఏముంది అని చెప్పడానికి కూడా రావట్లేదు. ఎవరు రాలేదు మేడం. ఎవరు వస్తురంట, అలా చూసి అలా వెళ్ళిపోతారంట, కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. రైట్. సో ఒక కాలనీ తరపున మీకు ఏదైతే పార్టిసిపేషన్ కావాలో దానికి సంబంధించిన ఒక సర్వే చేయడము, ఇదిగో మీరు ఇట్లా వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పడం, అదేం చెప్పలేదు. అలా లేదు మేడం. ఇప్పుడు వాళ్ళు వస్తారు కానీ ఎవరు తెలుస్తుంది, ఎవరన్నా బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇండ్లకు ఉన్న వాళ్ళు, పనికి పోయిన వాళ్ళు ఎవరికి తెలుస్తలేదు. బాత్రూమ్కు పిల్లలు కానీ లేడీస్ కానీ పోవాలంటే రోజుకు 50-60 రూపాయలు బయట బాత్రూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మాకు డబ్బులు కట్టి ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఇది సిటీ ఓపెన్ ల్యాండ్స్ లేదు, అసలు ఓపెన్ మంచిగా కాదు అని అంటున్నాం కాబట్టి డబ్బులు కట్టి మరి బాత్రూమ్ వెళ్తున్నాం. ఎందుకంటే మాకు ఎంత తొందరగా ఇస్తే మాకు కూడా ఖుషి ఉంటుంది, మేము కూడా యాద్ చేసుకుంటాం ప్రభుత్వానికి అని మాకు కోరిక ఉంటుంది. బీద వాళ్ళకు కార్పొరేటర్ కానీ ఎవరన్నా వచ్చి మాట్లాడి చెప్పింది, ఎమ్మెల్యే గారు వచ్చింది ఎప్పుడైంది? ఇది వచ్చి చాలా రోజులు అవుతుంది, 18 నెలలు అవుతుంది. వచ్చి చెప్పిపోయినారు, శంకుస్థాపన చేసినారు, ఆడ చెప్పిపోయినారు అంతే. శంకుస్థాపన చేసినారు. మొన్న ఏమన్నారంటే మేము పట్టాలు మీది ఇంట్లో గురించి పొజిషన్ పట్టాలు ఇప్పిస్తాం, అది చేస్తా అన్నారు. మొన్న కలిసాము, చేశాము. ఇప్పటిదాకా ఏది పట్టించుకున్నాడు లేదు. ఇక్కడ చాలా మంది లేడీస్ మనతో ఉన్నారు. అమ్మ, మీకు బాత్రూమ్లు అయితే ఇక్కడ లేవు, ఎట్లాంటి ఇబ్బంది ఉన్నది లోపల? బాత్రూమ్ ఇక్కడ లేవు, అన్నీ బయటనే పోతున్నాం. బాత్రూమ్ పైసలు ఇచ్చి వెళ్తున్నాం. ఇబ్బంది అంటే మాకు ఇక గుడిసె ఇల్లు వస్తాయి అంటే వస్తురు పోతురు కానీ మాకెవ్వరు ముందులో వచ్చి చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఆడోళ్ళకు 6 రూపాయలు, మగోళ్ళకు 5 రూపాయలు. బాత్రూమ్కి వెళితే పిల్లలకు 5 రూపాయలు కూడా తీసుకుంటారు. రాత్రి పగులు మగోళ్ళకు తీసుకొని బాత్రూమ్కి వెళ్ళాడు. ఇక్కడ సుందర పార్క్ లేకుంటే ఇక్కడ మోరికాడ ఉంది, 2 బాత్రూమ్లో కూడా లైన్. రాత్రి పగులు వెళ్ళాలంటే మా ఇంట్లో ఇప్పుడు వాన వస్తే అని కురుస్తుంది, గుడిసెలు కట్టెలు కూడా ఇరిగిపోయింది, గుడిసె కూడా కింద పడ్డది. అయితే మొత్తం పోటీ పెట్టి గుడిసెలకు లేబెట్టినాం. అట్లే ఉంది. రాత్రి మొన్న నుంచి వాన వస్తుంది, మొత్తం కూరుస్తుంది. మూటలు కట్టి సామాన్ మొత్తం పెట్టుకున్నాం. రేకులు గాలి వచ్చినప్పుడు రేకులు ఎగిరి బయట పడుతున్నాయి, అవి మా మీద పడతాయని భయపడుతున్నాం. కట్లు ఇరిగిపోతున్నాయి, వాన పడుతుంది, మాకు స్తంభం పడుతుంది, చెట్టు పడుతుంది అని అందరూ భయంతో పండుకుంటున్నాము. భయపడుతున్నాం. ఇప్పుడు అప్పుడు తీస్తాం అంటున్నారు, తీస్తలేరు మాకు. ఇప్పుడు తీస్తున్నాం, అప్పుడు తీస్తున్నాం అంటున్నారు, ఇంతవరకు తీయలేదు. రేకులు గాలికి ఎగిరి మీద పడుతున్నాయి. సో దీన్ని బాగు చేయించుకుందాం అనుకున్నా ఎందుకు చేయించుకోవాలనిపిస్తుంది కదా. అవును. అంటే మనకి ఇవాళ రేపు తీసేసేది, ఇవాళ రేపు తీసేస్తాం, వారానికి తీయాలి, నెలకు తీయాలి, 15 రోజులకు 5 రోజులకే తీయాలి అనే వరకు మేము ఇప్పుడు లేపాలంటే గుడిసెకు కట్టాలంటే మళ్ళీ 20,000 దాకా కావాలి. మేము ఇళ్ళ పనికి వెళ్తాము, పొద్దున వెళ్తాం, సాయంకాలం మధ్యాహ్నం ఎప్పుడు వస్తాం. పిల్లలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి గుడిసెలు లేపుకుంటే మేము స్కూల్కి చూసుకోవాలి. అయితే ఇవి నెల రోజులు 15 రోజులే ఉన్నాయి కదా స్కూల్ స్టార్ట్ అయ్యానికి, 15 రోజులు ఏదో ఒకటి చెప్పాలి. ఎవరు చెప్తలేరు మేడం. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి వస్తున్నారో, ఈ ఎలక్షన్ వచ్చినాక ఓట్లు పెట్టాలని వస్తున్నారో పోతున్నారో మేడము. వీళ్ళు వస్తున్నారు, లేపాలి, 5 రోజులకు లేపాలి, వారానికి లేపాలి, 15 రోజులు లేపాలి, ఇదే మాటలు. కానీ ఎవరు తెగబడి ఇది లేపాలేరా, ఈ కాలానికి మంచిగా కట్టి ఇవ్వాలి అని ఎవరికి ధైర్యం లేదు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇల్లు ఇస్తారా లేదా అనేది గ్యారంటీగా మీకు చెప్పిండ్రా? ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు గ్యారంటీ ఒక్కటి కూడా చెప్తలేరు, మాకు ముందుకు వస్తలేరు చెప్తారు. సో మీకు రాసిచ్చారా అమ్మ, మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది అని ఒక పత్రం ఏమైనా రాసి ఇవ్వలేదు మేడం. ఇంత దాకా మాకు ఏది ఇవ్వలేదు, ఏ ఆధారం లేదు. డబుల్ బెడ్రూమ్ కింద శాంక్షన్ అయింది బంజారా కాలనీ అని ప్రతిష్టాత్మకంగా మనం చెప్పుకోవడమే, కానీ ఇప్పటి వరకు పని ఎందుకు మొదలవ్వలేదు? ఒకవేళ పని వెనకాల అంటే రకరకాల స్టేజెస్ ఉంటాయి, ఫార్మేషన్స్ ఉంటాయి, ఐడియా టెండర్ కాల్ చేయాలి, డిజైన్లు వేయాలి, ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ ఉంటాయి మనకు తెలుసు, కానీ అవి పారదర్శకంగా జరుగుతున్నాయా? ఇక్కడ ఉన్నటువంటిది అమాయకమైనటువంటి ప్రజలు, పెద్దగా చదువుకోని ప్రజలు కాబట్టి వాళ్ళకి సమాచారం ఏ రకంగా చేరవేయాలి, వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత హౌసింగ్ ఆఫీసర్స్ పై ఉంది. వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర వరకు వచ్చారా హౌసింగ్ ఆఫీసర్? ఇక్కడ నిజంగా చెప్పాలంటే మేడం, ఇదే గుడిసెలో ఉండి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పటివరకు జాబ్ కూడా సంపాదించలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్థితిగతి సరిగలేదు.
చదువుకున్నారు, కష్టపడ్డారు, ఆటో నడిపించారు, కుప్పరి పని చేసారు, కొద్దిగా చదువుకున్నారు. నేనున్నా ఎంబీఏ ఎంకామ్ చేశా, డిస్కంటిన్యూ. నా తర్వాత ఎకనామికల్ పొజిషన్ సరిగా లేదు నాకు. అంత నా స్టేజ్ ఎంత ఉందో అందరూ చదువుకున్నాను, ఇక్కడనే ఉండి చదువుకున్నాను. కానీ నాకు ఎలాంటి ఆధారాలు లేవు. మేము ఏ ఆఫీసర్ దగ్గర పోయి మాట్లాడదామంటే వాళ్ళు అక్కడ ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. అది మేము 10 రోజులు వాళ్ళ వెంబడి తిరగాల్సి మాకు స్తోమత లేదు. వెళ్ళామనుకోండి మాకు వెనక ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. కానీ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్స్ ఇప్పటి వరకు మేము చూసిన దగ్గరల్లా ఆఫీసర్స్ చాలా ప్రొయాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళంతా వాళ్ళే ముందుకు వస్తున్నారు. ఇదిగో ఇది మీ ప్లాన్, ఇదిగో ఇట్లా డిజైన్ ఉంది. ఇలాంటి ఎవరైనా అడగండి, ఇలాంటి ఇక్కడ ప్లాన్ ఇచ్చినట్టు మీకు అయిపోయింది ఇల్లు, ఇగో డిజైన్ ఇది, పలాని కాంట్రాక్టర్ ఇద్దాను, పలానా రోజు కడుతున్నామని ఆధారంగా చెప్పింది ఏది లేదు. మొన్న పేపర్లో ఇచ్చారు రీసెంట్గా. మాకు 2 BHK శంకుస్థాపన చేశారు కదా మేడం, అది ఎంత త్వరగా కట్టించేస్తే అది అసలు మాకు కావాల్సింది. అది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినాయి, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. పూర్వం స్కూల్కి వెళ్తారు, మరి మేము నా పనికి నేను వెళ్తాం, లేడీస్ వాళ్ళ పని వాళ్ళకి, పూర్వం ఇంట్లో ఉంటారు. అది కూలిపోయింది అనుకో, ఆ టైంలో వర్షం వస్తుంది మనకు తెలియదు కదా, కూలిపోయింది అనుకో. అప్పుడు మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి, మేము బతుకుతున్నది వాళ్ళ కోసం. మా ఫ్యూచర్ అయితే ఎలాగో లేదు, కనీసం మా పిల్లల భవిష్యత్తు చూసుకోవాలని మాకు అనిపిస్తుంది. ఆ పిల్లలే లేకుంటే మాకు ఫ్యూచర్ ఇక్కడ. కరెక్ట్. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు క్లారిటీ ఫస్ట్ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాలంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ముందుకు రావాలి కదా మేడం. ఏది హౌసింగ్ వాళ్ళు రావాలి, ఎంఆర్ఓ రావాలి, ఆడియో రావాలి, కలెక్టర్ రావాలి. ఇగో మీకు శాంక్షన్ అయింది, ఇది సంగతి, మేము పూజ చేస్తున్నాం, భూమి పూజ. ఇవాళ ఒక్కొక్కరు 10,000 5,000 అప్పు ఇచ్చి రెంట్కు పోదామని రూమ్ కిరాయిలు ఇస్తే వాళ్ళకి తిననికే పైసలు లేకపోయా. అంటే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వెళ్తాము, కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎన్ని రోజులు ఆగి వెళ్ళాలి అనేది తెలియదు. అదిగో ఇదిగో అని చెప్తున్నారు, అన్నం పెడుతున్నారు, ఇస్తారా గుంజుకున్నట్టు చెప్తున్నారు. అది అన్నం పెట్టేది తెలియదు, నీళ్ళు పోసేది తెలియదు. పేద పిల్లల పరిస్థితి అయినా చూసానా మాకు ఇల్లు శాంక్షన్ చేయాలి. ముందు స్థానానికి పోయి ఇంకా స్థానానికి పోయినట్టు మాకు ముందు డిక్లేర్ బాలలింగంపల్లి, లంబటాండా ఫస్ట్ ప్లేస్లు ఉండే, ఇప్పుడు సెకండ్ ప్లేస్లో లేదు, థర్డ్ ప్లేస్లో లేదు, లాస్ట్లో లేదు. మేము ఎక్కడ ఉన్నాం అనేది మీ అందరూ కలిసి కోరుతున్నారు. ముక్త కంఠంతో వీరందరూ కోరుతున్నది ఒకటే, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ శాంక్షన్ అయిందా, అయితే ఎప్పుడు కడతారు, కడుతున్నట్టయితే కనుక ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారు, మొదలు పెట్టినటువంటి ఆ ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారు, మమ్మల్ని అందరినీ కనుక తరలిస్తున్నట్టయితే ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందు మాకు చేతిలో ఒక పొజిషన్ సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ ఇచ్చి పంపించండి. ఈ ప్రశ్నలతో ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్తీవాసులు స్థానిక అధికారులకి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకి ఒక వినతి పత్రం ఇచ్చే రకంగా, అలాగే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చే విధంగా చేతన సమన్వయపరుస్తుంది. నువ్వు ఎన్నేళ్ల నుంచి ఈ ఇళ్ల కోసం కష్టపడుతున్నావు? మేము దాదాపు ఇక్కడ ఉండి కూడా 30 సంవత్సరాల దగ్గర అవుతుంది మేడం. బట్ మాకు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ దీనికోసమే కృషి చేస్తున్నాం మేడం. బట్ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చి ఆగిందంటావు? అంటే ప్రజెంట్ ఇన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సర్వేలు చేయడం జరిగింది, ఎంఆర్ రావడం జరిగింది, చాలా రాజకీయ నాయకులు రావడం జరిగింది. సో అన్ని రకాల మాకు అనుభవాలు అన్నీ జరిగినాయి అనమాట, మంచి చెడు నష్టాలు అవన్నీ జరిగినాయి అనమాట. సో ఈ లాస్ట్కి మొత్తానికి మన హోమ్ మినిస్టర్ నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళాము. సో చాలా రోజులు ఇంతకుముందు ఎమ్మెల్యే దగ్గర వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో మొన్న లాస్ట్ వీకే ఒక 3-4 డేస్ ముందు వెళ్తే మేము ఒక మీటింగ్ పెట్టి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యేలను కానీ పిలిపించి 10-15 రోజుల్లో భూమి పూజ చేస్తామని చెప్పారు మేడం. రైట్. బట్ చాలా సందర్భాల్లో మనం చూస్తే డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ మిగతా ఏరియాల్లో ప్రారంభమైంది, దగ్గర నిర్మాణం పూర్తిగా వస్తుంది. ఇది మొదట్లో శంకుస్థాపన చేశారు, ఇంతవరకు కనీసం ఫస్ట్ బేసిక్లో ఉండే మేడం. అసలు ఈ ముసిరాబాద్ కాన్స్టిట్యూషన్లో లంబడతండ అంటే ఫస్ట్లో ఉండేది స్టార్టింగ్లో. అలాంటిది దీని పేరు లేదు, అసలు ఏమీ లేదు ఇప్పటి వరకు. ఏదో ఫోటో దిగుతారు, వచ్చిన పేపర్ యాడ్ వస్తుంది, తెల్లారితే మళ్ళీ మామూలు. అసలు కడతారా లేదా అని అనుమానం వచ్చేసింది జనాలకి. అస్సలు ఏది లేదు ఇప్పటి వరకు. నేను పుట్టి పెరిగింది ఇదే బాగలేంపల్లిలో ఉన్నాను. నాకు ఇప్పటి వరకు దాదాపు 32 సంవత్సరాలు నాకు. అసలు ఇది వినడం అంతవరకే కానీ ఎంతవరకు. రైట్. మనది మొట్టమొదటి స్థానంలో ఉండాల్సినటువంటి ఫస్ట్ లిస్ట్లో పూర్తయిపోవాల్సింది ఇంతవరకు ఎందుకు కాలేదు అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఇంతకుముందు జోక్యం చేశారు మ్యామ్. ఈ మధ్యలో వెళ్ళి మేము సీరియస్గా బస్తీ వాళ్ళని తీసుకొని నిరాదీక్షలు చేయడం, మండల రెవెన్యూ ఆఫీస్ దగ్గర నిరాదీక్ష చేయడం కానీ అలాంటి జరిగినప్పుడు మాకు స్పందించారు ఈ మధ్యలోనే అనమాట.
ఫస్ట్ లిస్ట్లో వచ్చింది ముషిరాబాద్ నియోజకవర్గంలో రామనగర్ డివిజన్లో లంబడతండ ఫస్ట్ కాబట్టి భూమి పూజ చేస్తామని ఏకంగా కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళింది. సో ఇక మా జీవితాలు ఇంకా 10 రోజుల్లో నెరవేరుతుంది మా కోరిక. పార్టీలు ఏమన్నా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలో ఉండొచ్చు, కానీ ఇక్కడ సైద్ధాంతికంగా చూస్తే అందరూ ఉండేది బీదవాళ్లే. వాళ్ళకి వర్తించాల్సిన పథకాలు వర్తించాలి. బేసిక్ మాకు సమస్య ఒకటి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సమస్య మేము ప్రధానంగా. సో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు తొందరగా కట్టిస్తారు. రాజకీయ నాయకులు రాజకీయం చేసుకోండి, నో ప్రాబ్లం, ఏమంటలేము. మా సమస్యనే మీరు రాజకీయంగా చేయకుండా వాళ్ళని తొందరగా కట్టించి వాళ్ళ సమస్యను పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఒక హక్కులు తెలుసుకుని గట్టిగా అడగగలిగితే కనుక మార్పు తీసుకురావచ్చు అనడానికి ఈ బస్తీ ఒక నిదర్శనం. మా కమిటీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ చిన్న మార్పు బస్తీలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలనుకుంటున్నాం. ఇంతమంది చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఉండగా ఇంకా ఇక్కడ ఎందుకు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ ప్రారంభం కాలేదు అనే ప్రశ్న మన ముందుకు మిగులుతుంది. ఎందుకు ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక్క చోటుకి చేర్చి ఒక దిశగా, ఒక ఉద్యమం దిశగా, పరిష్కారం దిశగా దీన్ని తీసుకెళ్లాలని చేతన భావిస్తోంది. సుందరయ్య పార్క్ పక్కనే ఉన్న బంజారా కాలనీలో వీళ్ళందరినీ కలిపి ఒక్కతాటిపైకి చేర్చి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు ఎప్పుడు ఏ రకంగా సాధించుకోవాలి అనేటువంటి ఒక మార్గం పైకి వీళ్ళని నడిపించే ప్రయత్నం చేతన చేస్తూ ఉంది. మరి ఇదే మార్గం పట్టినటువంటి ఇతర బస్తీల్లో ఉన్న సమస్యలు, వాళ్ళు చేస్తున్న పోరాటాలు, వాళ్ళు సాధించుకున్న పరిష్కారాలు చేతన మార్గంలో మీ ముందుంచుతున్నాం. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రకాష్ నగర్లో 11, 12 వార్డుల పరిధిలోని లెనిన్ బాబు, జగజీవన్ రామ్ కాలనీ కొండ ప్రాంతాలకు మంచినీరు, వీధి లైట్లు, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాగునీటి సౌకర్యం లేకపోవడంతో కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలవుతున్నట్టు స్థానికులు అంటున్నారు. మా పిల్లలు మేము ఆ నీళ్లు తాగి ఈ రోగాలతో పాటుగా మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా మా దగ్గర ఇప్పుడు తినడానికి ఈ పూట గడిస్తే మాకు ఇబ్బంది. నీళ్ళకి వెళ్ళాల్సి అంటే కిందకి వెళ్ళాలి, అక్కడ వంతులు లేక మాకు నీళ్లు ఇవ్వరు వాళ్ళు. మురికి నీళ్లు తాగి పిల్లలు జ్వరాలు, అర్జెంటుగా ఏదైనా తీసుకెళ్లాలన్నా ఆటో రావాలన్నా లోపలికి రావని పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు మేము బాధపడిపోతున్నాం సార్. దయచేసి మా బాధలు ఆలకించి మాకు మంచి న్యాయం చేయాలి. మంచినీళ్ళు పైప్ లైన్ వేయాలండి, విద్యుత్ లైట్లు వేయాలండి, మాకు మౌలిక వస్తువులు కల్పించండి. 12వ వార్డు 11వ వార్డు పట్టించుకోవట్లేదు సార్. లెలిన్ కాలనీ దయచేసి గుర్తుంచుకొని కలెక్టర్ గారికి మమ్మల్ని గుర్తుంచుకొని మాకు నీళ్ళ పంపులు, కరెంటు, రోడ్లు వేయించండి సార్. మేము పిల్లల్ని వేసుకొని బతుకుతున్నాం సార్, పేదవాళ్ళం సార్, చేసుకుని బతుకుతాం. మేము నీళ్ళ కోసం అయ్యి ఇళ్లలో ఉండాల్సి వస్తుంది సార్. చేతన ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్కు మెమొరాండం ఇచ్చి తమ సమస్యల్ని వివరించారు. దీంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ వాటర్ బోర్డు అధికారులను పంపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి చేయరెందుకని ప్రశ్నిస్తే అటవీ పరిధిలో ఉందని అధికారుల నుండి సమాధానం వస్తోందంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు. అధికారులను అడిగాము, చాలా మందిని అడిగాం. అది కొండ ప్రాంతం, అక్కడ వేయలేము మేము అంటారు. మా పక్కన కాలనీలో ఎన్ని చేశారు? మంచినీళ్ళు పైపు లైనింగ్ వేశారు, కరెంట్ వేసారు, సిమెంట్ రోడ్లతో సహా వేశారు. మేము అవన్నీ అడుగుతున్నామా? మాకు మంచినీళ్ళు, కరెంట్ పోల్ వేస్తే చాలు. మాకు కొండ మీదకి వాటర్ రావంటున్నారు, పైప్ లైన్లు కల్పించాలని అడుగుతున్నాము. ఈ చిన్నపిల్లలను పెట్టుకొని పావులు, తేళ్లు ఏవి పడితే అవి తిరుగుతున్నాయండి. చీకట్లోని పిల్లల్ని వేసుకొని ఎటు తిరిగినా కానీ పసిపిల్లలు నడవలేకపోతున్నారు. మాకు విద్యుత్ కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాము. ఇది ఈ వారం చేతన. తిరిగి వచ్చే వారం చేతనలో మరో బస్తీలో ఉన్న సమస్యలతో మీ ముందుంటాం.